వెల్కమ్ టు భారతి న్యూస్. నేను అర్చన. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లాలో వరుస దొంగతనాలతో పోలీసులకు తలనొప్పిగా మారిన ఘటనలు. ఏటీఎం సెంటర్లలో దోపిడీ ఘటనలు మరవక ముందే సుభాష్ నగర్లో జ్యువెలర్స్ జిల్లా కేంద్రంలో వరుస దొంగతనాలతో పోలీసులకు తలనొప్పిగా మారింది. గత వారం ఏటీఎం కేంద్రాల్లో దోచుకున్న ఘటనలు మరవక ముందే నిత్యం జనసమర్థంగా ఉండే సుభాష్ నగర్ రైతు బజార్ సమీపంలో ఓ జ్యువెలరీ షాపు చోరీకి యత్నించిన దొంగలు అటువైపుగా రాత్రి పెట్రోలింగ్ పోలీసు రావడంతో పరారైన ఘటన కలకలం రేపుతోంది. నిజామాబాద్ నగరంలోని 3వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రైతు బజార్ సమీపంలో గల శ్రీ గణేష్ జ్యువెలరీ షాప్ను దోచుకునేందుకు దుండగులు విఫలయత్నం చేశారు. అర్ధరాత్రి అనంతరం ముఖాలకు ముసుగులు ధరించి ఉన్న ముగ్గురు సభ్యులు జ్యువెలరీ షాపు వద్దకు వచ్చి ఇనుపరాడ్లతో షట్టర్ను ధ్వంసం చేసి పైకి ఎత్తి లోనికి దూరేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో నైట్ పెట్రోలింగ్ సిబ్బంది అటువైపుగా రావడాన్ని గమనించిన దుండగులు అక్కడి నుండి పరారయ్యారు. విషయం తెలియడంతో ఏసీపీ రాజా వెంకటరెడ్డి, నగర సీఐ శ్రీనివాసరాజులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనపై షాపు యజమాని వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 3వ టౌన్ ఎస్ఐ హరిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దోపిడీకి యత్నించి పరారైన దుండగుల ఆనవాళ్ల కోసం పోలీస్ టీంలు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. కోళ్ల వ్యర్థాలు చెత్తా చెదారంతో ఆహ్లాదకరమైన వాతావరణం కలుషితమవుతోంది. భీమ్గల్ పట్టణ శివారులో గత కొంతకాలంగా ఈ సమస్య జటిలమవుతున్నా అధికారులు నిర్లక్ష్యం వహించడంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. భీమ్గల్ నుండి కుప్కల్ గ్రామం వెళ్లే రోడ్డుకు ఇరువైపులా కోళ్ల వ్యర్థాలు చెత్తా చెదారం వేయడంతో దుర్గంధం వెదజల్లుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడంతో ఉదయం పూట ఈ రోడ్డు వెంబడి వాకింగ్ చేస్తుంటారు. ఈ రోడ్డు మార్గంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఉంది. ఈ ప్రాంతంలో వ్యవసాయ భూములు 100 ఎకరాలు ఉన్నాయి. నిత్యం ఈ రోడ్డు గుండా వందలాది మంది వెళ్తూ వస్తూ ఉంటారు. ఉదయం నుండి రోడ్డు మార్గం ద్వారా ప్రజలు రాకపోకలు ఎక్కువగానే చేస్తుంటారు. చెత్త వ్యర్థాలతో దుర్గంధం రావడంతో జనం ముక్కు మూసుకోవాల్సి వస్తుంది. ఈ రోడ్డు పక్కన మొగలి చెరువు ఉండగా ఈ చెత్తా చెదారం వేయడంతో చెరువు కాలుష్యం బారిన పడుతుంది. అయినప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో ఈ సమస్య మరింత జటిలమవుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ ప్రాంతంలో చెత్త వేయకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. మున్సిపాలిటీలో గల కుప్పకంటి రోడ్డు గలది. ఈ రోడ్డు మొత్తం ఎటువంటి నడరాకుండా ఉన్న పరిస్థితి ఉన్నది. ఇటు కస్తూరి స్కూల్ కూడా ఉంది. మేము డైలీ వాకింగ్కి వెళ్తామండి. మొత్తం చికెన్ సెంటర్ మొత్తం తీసుకొని చికెన్ వస్తున్నారు. ఇక్కడ పందులు, కుక్కలు చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. ఎన్నిసార్లు చెప్పినా ఈ అధికారులు ఎవరు పట్టించుకుంటలేరు.
ఈ పరిస్థితి ఎందుకంటే డైలీ ఇక్కడికి వెళ్ళి లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ వాకింగ్కి వెళ్తారు, చల్లని వాతావరణం ఉంటుందని చెప్పేసి. అయినా కానీ ఎవరు పట్టించుకుంటలేరు. మొత్తం ఇటువంటి ఘోరం అంటే ఇక్కడ మొత్తం ముక్కు మూసుకొని పోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ మున్సిపాలిటీలో ఎవరు మరి పట్టించుకునే వారు ఉన్నారు, దీనిలో ఎవరు లేరు. ఇప్పుడు పట్టించుకునేవారు ఎవరు ఉండలేరండి. ఇది మరి ఎవరన్నా అధికారులు మరి మారితేనే అవుతుందా, లేకుంటే మరి దీనికి పరిస్థితి ఏంది? ఇది ఇంతకు ఈ భీమగల్ ఇంతనా? మరి చిన్న చిన్న పల్లెటూళ్ళలో బాగుంటుంది. ఇది మొత్తం మున్సిపాలిటీ ఉన్న పరిధిలోని ఈ కుప్పకండి తోవకు ఈ రోడ్డు, ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా వెళ్తారండి కుప్పకండి తోవకు. మన కస్తూరి స్కూల్ కూడా ఉంది ఇక్కడ, వాళ్ళకు కూడా అసలు మొత్తం ముక్కు మూసుకొని పోతున్న పరిస్థితి ఉన్నది. ఇది దీనివల్ల ఎవరైనా సరే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన చేయాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో ఉపాధ్యాయులకు సూచించారు. అందుబాటులో ఉన్న సౌకర్యాలను సద్వినియోగం చేస్తూ విద్యా ప్రణాళికను సఫలీకృతం చేయాలని ఆయన పలు సూచనలు చేశారు. మోస్రా మండల పరిధిలోని గోవూర్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను, మండల పరిషత్ పాఠశాలను బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో సందర్శించారు. మిడ్లైన్ బేస్లైన్ పరీక్ష పత్రాలను పరిశీలించారు. పాఠశాలలో నివేదికలు సమీక్షించి విద్యార్థుల ప్రతిభను అంచనా వేశారు. విద్యా ఫలితాలను మెరుగుపరచడంతో పాటు సమగ్ర విద్యా నైపుణ్యాల అభివృద్ధికి అవసరమైన సూచనలు చేశారు. ఆన్లైన్ గేమ్ వ్యసనాలు నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. కామారెడ్డి పట్టణంలో ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడిన ఓ యువకుడు అప్పుల పాలై ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి పట్టణంలోని ఓం శాంతి కాలనీకి చెందిన వల్లెందేసి శ్రీకర్ అనే యువకుడు ఓ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఏడాదిన్నర కాలం నుండి శ్రీకర్ ఆన్లైన్ గేమింగ్కు అలవాటు పడ్డాడు. తద్వారా సుమారు 20 లక్షల వరకు అప్పులయ్యాడు. అప్పుల బాధలు భరించలేక ఇల్లు అమ్మి కొన్ని అప్పులు చెల్లించారు. అయినా ఇంకా అప్పులు తీరలేదు. ఇంటి ఆర్థిక పరిస్థితి కూడా అంతగా బాగాలేదు. తల్లి గోదావరి కూరగాయలు కొనడానికి మార్కెట్కు వెళ్ళింది. ఆ సమయంలో శ్రీకర్ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. తల్లి తిరిగి వచ్చేసరికి ఇంటి లోపలికి వెళ్ళి చూడగా బెడ్రూమ్ తలుపు మూసి ఉండడంతో ఎంత పిలిచినా శ్రీకర్ పలకలేదు. వెంటనే గోదావరి తన పెద్ద కొడుకు శ్రీనాథ్కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. ఇద్దరు కలిసి తలుపులను బలంగా నెట్టడంతో తెరుచుకోగా గదిలో చీరతో ఉరేసుకొని వేలాడుతున్న శ్రీకర్ను చూసి షాక్ అయ్యారు. శ్వాస లేకపోవడంతో వెంటనే ఆటోలో కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకెళ్లగా అప్పటికే శ్రీకర్ మృతి చెందాడని డాక్టర్లు స్పష్టం చేశారు. శ్రీకర్ మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లి గోదావరి ఫిర్యాదు మేరకు కామారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సిఐ నరహరి తెలిపారు. నిజామాబాద్ నగరంలోని నలంద హై స్కూల్లో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. రోడ్డు భద్రత ప్రమాదాలకు గల కారణాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. నిజామాబాద్ నగరం న్యాల్కల్ రోడ్డులో గల నలంద హై స్కూల్లో శుక్రవారం నాడు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని విద్యార్థుల్లో రోడ్డు భద్రత ప్రమాదాలకు గల కారణాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల అధ్యక్షులు అట్లూరి మురళీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి కిరణ్ కుమార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రమాదాలకు గల కారణం హెల్మెట్ ధరించకపోవడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలను నడిపించడం, మద్యపానం సేవించి వాహనాలను నడపడం ఒక కారణమైతే లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం మరొక కారణమని తెలియజేశారు. సురక్షితమైన ప్రయాణానికి ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ ధరించడం, కారులో ప్రయాణించేటప్పుడు సీటు బెల్ట్ ధరించడం తప్పనిసరి అని ఆయన సూచించారు. ట్రాఫిక్ రూల్స్ను పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి పవన్ కళ్యాణ్ విద్యార్థుల చేత ప్రతిజ్ఞను చేయించారు. ఇంకా ఈ సదస్సులో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి కిరణ్ కుమార్, పాఠశాల అధ్యక్షులు అట్లూరి మురళీకృష్ణ, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు బి పవన్ కళ్యాణ్, కె వాసుకి, ప్రధానోపాధ్యాయురాలు పి పద్మావతి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని విద్యార్థులకు రోడ్డు భద్రత మరియు ప్రమాదాల నివారణ, వాటి గురించి తీసుకోవలసినటువంటి జాగ్రత్తల గురించి అవగాహన సదస్సును మా పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీ బి కిరణ్ కుమార్ గారు విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులు 2 వీలర్స్ నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని
వారు పిల్లలకు వివరించడం జరిగింది. అదేవిధంగా కారులో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం తప్పనిసరని వారు తెలియచేయడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో లైసెన్స్ లేకుండా కూడా మరి వెహికల్స్ నడపడం జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. దాని కాన్సిక్వెన్సెస్ చాలా ఇబ్బందిగా ఉంటాయని వారు వివరించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈ ట్రాఫిక్ రూల్స్ గురించి కూడా చక్కగా వివరించడం జరిగింది. నిజామాబాద్ జిల్లా ప్రజల్లో ఒక భాగమైన భారతీ ఛానల్ కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేపట్టాలని జిల్లా ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ ఆకుల విశాల్ ఆకాంక్షించారు. భారతీ ఛానల్లో నిర్వహించిన ఆరోగ్య కార్యక్రమాలు కోవిడ్ సమయంలో ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేవని డాక్టర్ విశాల్ కొనియాడారు. నిజామాబాద్ నగర శివారులోని హోటల్ కృష్ణాలో భారతీ ఛానల్ ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా ముద్రించిన 2026 సంవత్సర క్యాలెండర్ను ఛానల్ ఎండి గాదె కృష్ణతో కలిసి ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ ఆకుల విశాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా క్యాలెండర్ రూపొందించిన తీరు ప్రజల మనసులను దోచుకునే విధంగా ముద్రించారని అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతీ ఛానల్లో ప్రసారం అవుతున్న కార్యక్రమాలు రాష్ట్ర స్థాయిగా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నాయని చెప్పారు. ప్రతిరోజు ప్రసారం అవుతున్న కార్యక్రమాలు జిల్లా ప్రజల్లో ఒక భాగమయ్యాయని అన్నారు. కోవిడ్ సమయంలో ఇంటికే పరిమితమైన ప్రజలకు ఛానల్ ద్వారా ప్రతిరోజు తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలు తదితర అంశాలను టీవీలో ప్రసారం చేస్తూ ఎంతో ఉపయోగకరంగా మారిందని డాక్టర్ విశాల్ కొనియాడారు. భవిష్యత్తులో ఛానల్లో మరిన్ని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు అందించాలని ఆయన ఆకాంక్షించారు. ఇవాళ భారతీ డిజిటల్ క్యాలెండర్ అనేది ఆవిష్కరణ చేయడం జరిగింది. సో ఈ క్యాలెండర్ ఆవిష్కరణకు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు కృష్ణ సార్కు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అండ్ వీళ్ళు భారతీ డిజిటల్ అనేది మీకు తెలిసిందే చాలా మంచి కార్యక్రమాలతో ముఖ్యంగా ఒక రాష్ట్ర స్థాయి ఛానల్కి ఈక్వల్గా ఒక క్వాలిటీ ప్రోగ్రామ్స్ అనేవి మనకు ప్రసారం చేస్తున్నారు. సో మేము కోవిడ్ టైంలో కూడా చాలామందికి ఏంటంటే వాళ్ళు బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు భారతీ డిజిటల్ ద్వారా మన ఆరోగ్యం అనే కార్యక్రమం ద్వారా ప్రజలకు మంచి డాక్టర్స్ వీడియోస్ని రికార్డ్ చేసి టెలికాస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికి కూడా చాలామంది అడుగుతుంటారు మన ఆరోగ్యం అలాంటి సిరీస్లు ఎప్పుడు చేస్తున్నారు సార్ మళ్ళీ అని అడుగుతుంటారు. సో అలాంటి మంచి కార్యక్రమాలు అందిస్తుంది భారతీ డిజిటల్స్. ఇవాళ ఈ క్యాలెండర్ కూడా చాలా మంచి అంటే ఆస్పీషియస్గా, ఎందుకంటే యూజువల్ క్యాలెండర్స్ అనేవి మామూలుగా రొటీన్గా ఉంటాయి, కానీ ఈ క్యాలెండర్ అనేది మన ఆస్పీషియస్గా అంటే మన తెలుగు సంవత్సరాది తర్వాత అందులో ఇన్ఫర్మేషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే జనాల్లో కూడా ఏంటంటే మన కొన్ని మెయిన్ ఈవెంట్స్ అనేవి కొన్ని క్యాలెండర్లు మిస్ అవుతున్నాయి, కానీ ఇందులో చాలా మంచిగా డిజైన్ చేశారు. సో మరొకసారి నేను భారతీ డిజిటల్ యాజమాన్యానికి కృష్ణ సార్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు షార్ట్ బ్రేక్ చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్,
అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. సాహిత్య రంగంలో హరిదా రచయితల సంఘం కృషి అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి కొనియాడారు. హరిదా సంఘం సాహిత్య రంగంలో చేపడుతున్న కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్త గుర్తింపు పొందుతున్నాయన్నారు. తెలంగాణ భాషా సాహిత్యాల పరిరక్షణకు సృజనాత్మక రచనలను ప్రోత్సహించడానికి నిజామాబాద్కు చెందిన హరిదా రచయితల సంఘం చేస్తున్న కృషి అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి పేర్కొన్నారు. జనవరి 1న రాత్రి హైదరాబాద్లోని త్యాగరాయ గాన సభ ప్రాంగణంలో హరిదా రచయితల సంఘం అధ్యక్షుడు గణపురం దేవేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరిదా సంఘం నిర్వహించిన తెలంగాణ భాషా కవిత కథా రచన పోటీల విజేతలకు సరస్వతి రాజ్ హరిదా పురస్కారాలను డాక్టర్ నరసింహారెడ్డి స్వయంగా అందజేశారు. తెలంగాణ అచ్చమైన భాషలో ఉత్తమ రచనలు చేసినందుకు గాను దుడ్డుంపూడి అనసూయ, మంజిత కుమార్, పువ్వాడ శారద, రాధా హిమబిందు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ కేంద్రంగా హరిదా సంఘం సాహిత్య రంగంలో చేపడుతున్న కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్త గుర్తింపు పొందుతున్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హరిదా ప్రతినిధులు తిరుమల శ్రీనివాస్ ఆర్య, సతీష్ కుమార్, డాక్టర్ మామిడి సాయనాథ్ తదితరులు పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నిజామాబాద్ సాహితీ పరిమళాలను రాష్ట్ర రాజధానిలో పంచుతున్న హరిదా బృందానికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఫక్తు వ్యాపార ధోరణితో వెళుతున్న కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. అనారోగ్యంతో ప్రాణాలను నయం చేసుకుందామని ఆసుపత్రులకు వెళితే ఉత్తపుణ్యాన ప్రాణాలే పోతుందనడానికి నిజామాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగిన ఘటన చెప్పుకోవచ్చు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్ట చౌరస్తాలో ఉన్న ఓ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. చికిత్స పొందుతూ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కాశమణి మృతి చెందింది. ఈ సంఘటన గురువారం నాడు రాత్రి వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా పిట్లం మండలానికి చెందిన కాశమణి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. డిసెంబర్ 31న ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గడంతో అనారోగ్యానికి గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఎల్లమ్మగుట్ట చౌరస్తాలోని మనోరమ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. బుధవారం వరకు ఆరోగ్యరీత్యా కోలుకుంటున్న కాశమణి గురువారం ఆకస్మికంగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఒక్కసారిగా షాక్కు గురైన కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వైద్యులపై శాపనార్థాలు పెడుతూ ఆసుపత్రి ఎదుట బైఠాయించి చెప్పులు, రాళ్లతో దాడి చేశారు. మృతురాలి బంధువుల ఆందోళనతో ఆసుపత్రి యాజమాన్యం 1 టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేశారు. చివరకు చర్చలు జరిపి కేసు లేకుండా రాజీ పద్ధతిలో వివాదం పరిష్కరించుకున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలి ప్రాణంకు 2 లక్షల రూపాయలు ఖరీదు కట్టి మృతదేహాన్ని పంపించారు. మృతురాలు కాశమణికి భర్తతో పాటు బాబు, పాప ఉన్నారు. వైద్యం సరిగా చేయలేక తమ కుటుంబానికి ఆసుపత్రి యాజమాన్యం తీవ్ర అన్యాయం చేసిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. నూతన సంవత్సరం రోజు కాశమణి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధితులు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు అక్కడి నుండి వెళ్ళిపోయారు. పోపట్కి మాకు అమౌంట్ కూడా ఇచ్చిండు, రిటర్న్ అమౌంట్ ఇచ్చేసి 2 lakhs ఇచ్చిండు. 2 lakhs మళ్ళీ మా క్లైమ్ కూడా ఇచ్చేసిండు. అన్నీ ఇచ్చేసిండు, టోటల్ అమౌంట్ ఇచ్చేసి. ఆయన గవర్నమెంట్ టీచర్, జస్ట్ ప్లేట్లెట్స్ కౌంటింగ్ తక్కువైనా వచ్చినాం అంతే. దాని 3 days అయింది. మండే వచ్చినాము, నడుచుకుంటూ మంచిగా వచ్చింది. ప్రాబ్లం అయ్యి కూడా ఏం కాదు, నడుచుకుంటూ వచ్చి నిన్న మార్నింగ్ వరకు కూడా మాట్లాడింది. మరి ఏదైనా ప్రాబ్లం అయితే మాకు చెప్తే మేము ఇంకా ఫర్దర్ స్టెప్ తీసుకొని వేరే హాస్పిటల్ వెళ్తాం కదా. ఏం కాదని చెప్పి లాస్ట్కు శవాన్ని వాళ్ళు చనిపోయిందని 1 o'clock అని చెప్తున్నారు. చూపిస్తా 1:42కు నాకు బ్లడ్ తీసుకురమ్మని చెప్తే నేను మా ఆయన ఒక 4 కలిసి బ్లడ్ బ్యాంకుకి వెళ్ళి మా బ్లడ్ ఇచ్చి తీసుకొని ఒక 2 bottles తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చిన తర్వాత మేము రాసిచ్చింది 4 కదమ్మంటే మళ్ళీ ఇంకో 2 కోసం వెళ్ళినాం. ఆ 2 తీసుకొచ్చి ఇచ్చేలోపు మీరే ఉంచుకోండి, అవసరం లేదు అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అట్లా? నీ డాక్టర్ని మాట్లాడతాను వెళ్ళేసరికి అప్పటికే డాక్టర్ చుట్టూ పోలీసు వాళ్ళు, బయట పోలీసులు లోపలికి పోలిస్తారు. నేను పేషెంట్ వాటికి మార్గలు.
దర్పల్లి మండలంలో చలి తీవ్రత రోజుకు అధికమవుతుండగా పంటల సాగుకు ప్రతికూల వాతావరణం ఎదురవుతుంది. పొగమంచు ప్రభావంతో ఉష్ణోగ్రత క్షీణించి వరి సాగు ముందుకు సాగడం లేదు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు తగిన సూచనలు చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. దర్పల్లి మండల వ్యాప్తంగా సాయంకాలం నుంచి ఉష్ణోగ్రత పడిపోయి చలి తీవ్రత పెరుగుతుంది. ఉదయం 9 గంటల వరకు పొగమంచు కప్పేయడంతో జనం చలితో వణికిపోతున్నారు. వ్యవసాయ పనులకు సైతం వెళ్ళలేని పరిస్థితి ఎదురవుతోంది. వరి నారు ఎదుగుదల తగ్గిపోయి నాట్లకు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే నాట్లు వేసిన రైతులు పంట సరైన ఎదుగుదల లేకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో చలి తీవ్రత అధికమైంది. రోడ్లన్నీ పొగమంచుతో దర్శనమివ్వగా వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఉదయం పూట వాకింగ్కు వెళ్లేవారు ఈ పొగమంచుకు భయపడి వెళ్ళలేకపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్లో చలి విపరీతంగా పెరగడంతో పంటలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సకాలంలో పంటల సాగుపై అవగాహన కల్పిస్తే ఈ సమస్య నుంచి గట్టెక్కే అవకాశాలున్నాయి. నిజామాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖలీల్వాడి ప్రాంతంలో గల సాయి అశ్విని ఆసుపత్రిలో ఓంకార్ అనే మహారాష్ట్రలోని ధర్మాబాద్కు చెందిన యువకుడు టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. అయితే శుక్రవారం నాడు తెల్లవారుజామున బాత్రూంలో ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. సదరు యువకుడు గత 6 సంవత్సరాలుగా ఇదే ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. రోజువారీలాగే విధులకు వచ్చిన ఓంకార్ తెల్లవారుజామున బాత్రూంలో ఆత్మహత్య చేసుకోగా ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఓంకార్ మృతదేహాన్ని మార్చరీకి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారి ఫిర్యాదుతో విచారణ చేపడుతున్నారు. ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న ఓంకార్ ఆసుపత్రి బాత్రూంలో బలవన్మరణానికి పాల్పడడంతో కలకలం రేపింది. యువకుడి బంధువులు ఆసుపత్రి వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. యువకుడి ఆత్మహత్య పట్ల అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సిఐటియు కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. ఆశా వర్కర్స్కు పెండింగ్లో ఉన్న లెప్రసీ డబ్బులు విడుదల చేసిన తర్వాతనే సర్వే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. నిజామాబాద్ నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆశా వర్కర్ల జిల్లా విస్తృత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ ఆశా వర్కర్లకు స్పష్టమైన హామీ డబ్బులు విడుదల అయ్యే వరకు లెప్రసీ సర్వే చేయమని స్పష్టం చేశారు. నేటికి ఆశాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనం చెల్లించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేటికి ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయలేదని వాపోయారు. పని భారం, మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి చాలని పారితోషికాలతో ఆశాలు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు నిర్ణయం చేసి ఆశాలను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ జిల్లా నాయకులు సుకన్య, ఇంద్ర, లావణ్య, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఏఎంసీ ఏదైతే టార్గెట్ ఉందో ఖచ్చితంగా డెలివరీలు చేయాలి, తేవాలి అని చెప్తున్నారు. అనేక సార్లు ఆశా వర్కర్లు ఒక్కొక్క నెలలో 10 డెలివరీలు చేస్తే డబ్బులు ఇవ్వట్లేరు, కానీ ఒక్క డెలివరీ లేకుండా కూడా డబ్బులు కట్ చేస్తామనేది అధికారులు బెదిరిస్తున్నారు. ఇది సరైనది కాదు. ఏదైతే అధికారుల వేధింపులను కూడా అరికట్టాలి అనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జనవరి 7, 8న జరిగే 48 గంటల నిరసన కార్యక్రమంలో ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నదే సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఈ 29 చట్టాలు 4 కోట్లను తీసుకొని వచ్చిందో రేపు రానున్న కాలంలో బానిసలుగా చేసే విధానాలను తీసుకొస్తూ ఉంది. కార్మికులు మాట్లాడొద్దు, హక్కులు అడగొద్దు, అదేవిధంగా వేతనాలు అడగొద్దు, జీతాలు ఇస్తారా లేదా అని అడగొద్దు, సమ్మెలు చేయొద్దు, ధర్నాలు చేయొద్దు అని ఇలాంటి విధానాలు తీసుకొచ్చింది. ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు అనేక పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నారు. రానున్న కాలంలో కూడా ఫిబ్రవరి ఏదైతే 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలంటే శ్రీ నిమిషాంబదేవి ఆలయంలో వైభవోపేతంగా పూజలు చేశారు. భారీ సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్న భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
బాల్కొండ మండల కేంద్రంలోని శ్రీ నిమిషాంబ ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు కృష్ణారావు జోషి ఉదయాన్నే అమ్మవారిని అభిషేకించి అందంగా ముస్తాబు చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, నాందేడ్, హైదరాబాద్, సంగారెడ్డి నుంచి విచ్చేసిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని అర్చనలు, ఇతర పూజా కార్యక్రమాలు చేశారు. అమ్మవారికి ఓడిబియ్యం, పసుపు, కుంకుమలు సమర్పించారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆర్మూర్కు చెందిన నాంపల్లి నర్సయ్య, గంగమణి, నాంపల్లి విజయ్ కుమార్, మౌనిక, శివాన్, నిహాల్, సుహాస్ కుమార్ ఆధ్వర్యంలో అన్న సత్రాన్ని నిర్వహించారు. ఈ ఆలయంలో 2018 ఏప్రిల్ నుండి ప్రతి నెల మొదటి శుక్రవారం భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు కృష్ణారావు జోషి మాట్లాడుతూ ఆలయ విశిష్టతను వివరించారు. ఆలయ సేవకులు బ్రహ్మరౌతు నరసింగరావు మార్చి నుండి డిసెంబర్ వరకు ప్రతి నెల మొదటి శుక్రవారాల్లో అన్నదానం చేయాలనుకునే కుటుంబాలు 9667599297 నంబర్కు ఫోన్ చేసి టోకెన్ నంబర్ పొందాలని కోరారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగరంలోని పూలాంగ్ చౌరస్తా వద్ద బైక్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న వ్యక్తి అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే పూలాంగ్ ప్రాంతంలోని వంశీ ఇంటర్నేషనల్ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్లో నుంచి ఓ వ్యక్తి బైక్పై బయటకు వస్తూ రోడ్డుపై వెళ్తున్న మరో బైక్ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో రోడ్డుపై వెళ్తున్న బైక్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బైక్ పైన ఉన్న వ్యక్తి పక్కకు దూకేశాడు. అనంతరం అప్రమత్తమైన పెట్రోల్ బంక్ సిబ్బంది అగ్నిమాపక యంత్రం ద్వారా మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనతో కొద్దిసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. ఈ ఏడాది విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో భాగంగా ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న సందర్భంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ అధ్యక్షతన శుక్రవారం సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రైవేట్, ప్రభుత్వ, ఎయిడెడ్ అన్ని గురుకుల కళాశాలలలో ఈ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి ఆయా కళాశాలలకు విడతల వారీగా ఫిబ్రవరి 2వ తేదీ నుండి ఫిబ్రవరి 21వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి తెలియజేశారు. ఆర్టీసీ అధికారులు విద్యార్థులు ప్రయోగ పరీక్షలకు సమయానికి హాజరయ్యే విధంగా ఉదయం 8:30 వరకే సెంటర్లకు చేరే విధంగా బస్సులను నడపాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సీనియర్ ప్రిన్సిపల్ ఖాలిద్ పాషా, శ్రీనాథ్, రజియుద్దీన్, అస్లాం, విద్యుత్ శాఖ అధికారులు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 9న ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు నగరంలోని బోధన్ బస్టాండ్ వద్ద గల రోటరీ కృత్రిమ కేంద్రంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ అధ్యక్షులు శ్యామ్ సుందర్ అగర్వాల్ తెలిపారు. ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్గా మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విశాల్, సంయుక్త కోఆర్డినేటర్గా రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు సతీష్ షా నిర్వహిస్తారని ఆయన చెప్పారు. ఇంకా ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జరీ, ఎముకల వైద్య నిపుణులు, గైనకాలజీ విభాగం, చెవి, ముక్కు, గొంతు సమస్యలు, కంటి సమస్యలు, పిల్లల సమస్యలు, పల్మనాలజీ తదితర వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలరని తెలిపారు. ఈ సమావేశంలో క్లబ్ కార్యదర్శి గోవింద్ జహార్, కోశాధికారి జుగల్ జాజు, మాజీ అధ్యక్షులు జగదీశ్వరరావు, వి శ్రీనివాసరావు, డాక్టర్ అంకిత్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ సంస్థ దర్పల్లి కేంద్రం ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్లను గ్రామ సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఎజ్జ శ్రీకాంత్ ఆవిష్కరించారు. అనంతరం గ్రామస్తులకు, సభ్యులకు క్యాలెండర్లు అందజేశారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గ సభ్యులను బ్రహ్మకుమారి సభ్యులు శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాలరాజు, వార్డు మెంబర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది, బ్రహ్మకుమారి సంస్థ దర్పల్లి ఇన్ఛార్జ్ రేణుకా బహన్, సంస్థ సభ్యులు శ్రీనివాస్, మోతి గంగారెడ్డి, సురేందర్ నాయక్, నరేష్, వైభవ్ తదితరులు పాల్గొన్నారు. మోస్రా గ్రామ పంచాయతీ పరిధిలో అదనపు కూలీలను ఏర్పాటు చేసి డ్రైనేజీలు శుభ్రం చేయిస్తున్నట్లు సర్పంచ్ గుత్ప భూపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ సాయి సురేష్ గౌడ్ తెలిపారు. శుక్రవారం 1వ వార్డులో కొనసాగుతున్న డ్రైనేజీలను శుభ్రం చేసే పనులను పరిశీలించారు. వార్డుల వారీగా ఈ ప్రక్రియ కొనసాగుతుందని, 15 రోజుల్లో గ్రామంలోని డ్రైనేజీలన్నీ శుభ్రం చేయిస్తామన్నారు.
అంతేగాక గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గర్భిణీలకు పిల్లలకు పౌష్టికాహారం అందించాలన్నారు. మహాలక్ష్మి ఆలయానికి రోడ్డు వేయాలని, ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణ సముదాయాలను ట్రాఫిక్కు ఇబ్బంది కాకుండా లోపలికి జరుపుకునేలా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు సర్పంచ్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షులు పోతరెడ్డి, అంగన్వాడీ టీచర్ సుమలత, వార్డు మెంబర్ షేక్ ఇంతియాజ్, కొమిరె సాయిలు, జీపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో వరుస దొంగతనాలతో పోలీసులకు తలనొప్పిగా మారిన ఘటనలు. ఏటీఎం సెంటర్లలో దోపిడీ ఘటనలు మరవక ముందే సుభాష్ నగర్ దుర్గంధంతో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.